ఓకే. హ్యాపీ బర్త్డే టు గట్టిగా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కన్నయ్య. హ్యాపీ బర్త్డే అది కేక్ ముక్క, అది కేక్ ముక్క కావాలన్నా. మీరిద్దరు అది కాదు, మీరిద్దరు నాన్నకు పెట్టండి. మీరిద్దరు నాన్నకు పెట్టండి చెప్తా. ఎక్కువ ముక్కు కట్ చేయండిలే, మరి రావట్లేదు అంటావా? రాదు ఖచ్చితంగా. హ్యాపీ బర్త్డే నాన్న. ఇదివరకు నా చిన్నపిల్లలాగా చేశాడు. సరే ఆల్రెడీ చెట్టే కదా, ఇప్పుడే పుట్టారు. ఏందరా అది? రెండో పుట్టినరోజు నాన్న. అంత చెప్పు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. సరే ఇప్పుడు ఒక సెల్ఫీ తీసుకుందాం. వాళ్ళు నేనే చేశాను కేక్. నేను చేసి మర్చిపోవా? నేను చేశాను. హ్యాపీ బర్త్డే దాంట్లో నుంచి తీసి దాన్ని డెక్కని తీసి కవర్లో పెట్టాను మళ్ళీ తెలియగా నేను వచ్చేటప్పుడు. వా కొంచెం స్వీట్ కూడా. స్మైలీ. నీకు రానా లేకపోతే తమ్ముడు పక్కన ఉండాలి. కొంచెం ముందుకు రా కన్నమ్మ. మామూలుగా స్వీట్ అంటే పెట్టుకన్నయ్యా. డెకరేషన్ హ్యాపీ బర్త్డే డెకరేషన్. ఓకే ఇంక నేను గ్రీటింగ్ ఇవ్వచ్చా? మట్టి బొర్ర. ఓకే నేను గ్రీటింగ్ ఇవ్వాలి. ఓకే ఇవ్వండి. అలాగూ స్వీట్ అన్ని సరే కన్నయ్య నాన్న తీసుకోవాలి. నాన్న తీసుకొని నీకు ఇస్తాను. క్లాప్స్ కొట్టినానా కన్నమ్మ? హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే నాన్న. ఇది బుక్ లాంటిది లోపల రాసి. ముట్టిగా తల్లి దీని మధ్యలో దోసరం దూరంగా ఇచ్చిరేస్తున్నాను. ఏంది నన్ను నువ్వు ఎత్తుకున్నట్టుగా రాసా. మధ్యలోని చిన్న పాప మీ యూట్యూబ్ ఛానల్కి ఏం చెప్తారు మీరు? మీ నాన్న బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేశారు? మీ యూట్యూబ్ ఛానల్కి ఏం చెప్తారు కన్నమ్మ? అంటే డెకరేషన్ అంతా నేనే చేశాను మొత్తం. కేక్ కూడా నేనే. కేక్ నేను తయారు చేశాను. నో మూసుకో. కట్ చేసి నేనే కదా. కట్ చేసాను నేను రాసాను. ఇద్దరు కలిసి బాగా సెలబ్రేషన్ చేశారు. ఓకేనా? ఓకేనా చెప్పండి కన్నయ్య. ఓకే